నమస్తే. ఈరోజు లీడర్ టైంతో మనతో పాటు మాజీ పీసీసీ ప్రధాన కార్యదర్శి రుణావత్ రాధా గారు ఉన్నారు. ప్రస్తుతం మహబూబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు. కాంగ్రెస్ అధికారానికి రావడమా, ప్రతిపక్షంలోనే ఉండడమా అనే వాదనపై కాంగ్రెస్ ఎంతో పోరాటం చేస్తుంది, పాదయాత్రలు చేస్తుంది. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ తెలంగాణలో ఉనికిని కాపాడుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది. మహబూబాద్లో కూడా తన ప్రయత్నాలు కొనసాగిస్తుంది. ప్రస్తుతం రాధా గారు ఉన్నారు. రాధా గారిని అడిగి కాంగ్రెస్ యొక్క పరిస్థితి మహబూబాద్లో ఎలా ఉంది, రానున్న రోజుల్లో మహబూబాద్లో కాంగ్రెస్ జెండా ఎగురుతుందా, అంటే గతంలో కాంగ్రెస్కు కంచుకోట మహబూబాద్ అనే వాదన ఉండేది గట్టిగా, ఆ తర్వాత ఈ వాదన ఎడిపోయింది, ప్రస్తుతం ఎలా ఉంది, మరిన్ని విషయాలు రాధా గారు నేర్చుకో. రాధా గారు నమస్తే. నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? చాలా బాగున్నామండి. అంటే వైఎస్ హయాంలో కూడా మీరు పీసీసీ ప్రధాన కార్యదర్శి పనిచేశారు. అప్పుడు హయాంలో కాంగ్రెస్ రాజశేఖర్ వెంట కూడా మీరు ఉన్నారు. అవునండి. అప్పటి రాజకీయాలకు ఇప్పటి రాజకీయాలు, అప్పుడున్న రాధా గారు ఇప్పుడున్న రాధా గారు పరిస్థితి ఎట్లా ఉంది? అప్పుడు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో చాలా బ్రహ్మాండంగా ఉండే రాజకీయం అనేది తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ. కాంగ్రెస్ పార్టీ అసలు ఒక విపరీతమైన వేరే పార్టీ ఖాళీ చేసుకొని కాంగ్రెస్ పార్టీలో చేరాలనే ఆలోచనలో ఉండే. దాదాపుగా టీడీపీ పార్టీ కొలాప్స్ అయ్యే పరిస్థితి కాడికి వచ్చింది. అటువంటి పాలన ఉండే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో. మేము కూడా అందరం రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టి పిలిస్తేనే చాలు అనుకునే విధంగా, లీడర్లకు కాకుండా ప్రజలకు న్యాయం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ పనిచేసింది. అదేవిధంగా నాయకత్వం అట్లు ఉండే, రాజశేఖర రెడ్డి గారి పాలన అటు ఉండే, చాలా సంతోషంగా ఉండేది. అంటే కాంగ్రెస్ అప్పట్లో కూడా కొత్త హామీలు కానీ పాదయాత్ర అనే కాన్సెప్ట్ అనేది వైఎస్ హయాంలో తెచ్చారు. ఆ తర్వాత గవర్నమెంట్ ఫామ్ అయింది. అప్పుడు ఆ తరుణంలో కూడా మహబూబాద్ ఎలా ఉండేది, అంటే ఉమ్మడి వరంగల్ ఎలా ఉండేది? మీ కంట్రోల్లో కూడా ఉమ్మడి వరంగల్ అప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా పనిచేశాను. బై ఎలక్షన్ వచ్చింది ఉమ్మడి వరంగల్ జిల్లాలో. ఒక ఎమ్మెల్యే, 2 ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, ఒక ఎమ్మెల్యే 2 ఎంపీలు, రాజా గారిది ఎమ్మెల్యే, మళ్ళీ టోటల్ ఎంపీలు. ఓవరాల్గా మొత్తం వరంగల్ జిల్లాలో బై ఎలక్షన్లో రాజశేఖర రెడ్డి గారు తిరగడం జరిగింది. వారు తిరగడం, వారితో పాటు మేము కూడా ప్రతి జిల్లాలో తిరగడం, ఉమ్మడి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ప్రతి మండలం టచ్ చేసి ప్రచారం చేయడం జరిగింది. అది చూసే మమ్మల్ని అమ్మాయి యాక్టివ్గా పనిచేస్తుందన్న ఉద్దేశంతో నేను జనరల్ సెక్రటరీగా ఒక సంవత్సరం వరకే పనిచేశాను నేను మహిళా కాంగ్రెస్గా. ఆ తర్వాత జనరల్ సెక్రటరీ పోస్ట్లో తీసుకున్నారు నన్ను. ఇటువంటి నాయకులు అవసరం పార్టీలో, యాక్టివ్గా పనిచేస్తున్న వాళ్ళు, చదువుకున్న అమ్మాయి అనేసి. అప్పటి నుండి పార్టీలో కంటిన్యూగా పనిచేస్తూ ఉన్నాము. రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్లో పనిచేయడం అదృష్టంగా భావించాను నేనైతే. అప్పుడు మొట్టమొదటిసారిగా రాయపర్తిలో జడ్పీటీసీగా కాంటాక్ట్ చేశాను నేను, తక్కువ ఓట్లతో. దయాకర్ రావు గారు అక్కడ ఎమ్మెల్యేగా ఉండే. ఒక ఊర్లో బై ఎలక్షన్ వచ్చింది. ఆ సందర్భంగా బై ఎలక్షన్ రీపోలింగ్లో కొన్ని ఓట్లు మురిగిపోయినాయి. ఆ తర్వాత మేము 150 ఓట్లతోటి ఓడిపోయిన తర్వాత నన్ను మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఇచ్చారు, పీసీ జనరల్ సెక్రటరీ ఇచ్చారు. ఇప్పటి నుండి అదే నమ్మకంతో పనిచేసుకుంటా, కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో పనిచేసుకుంటూ వస్తున్నాను, కంటిన్యూ అవుతున్నా. అంటే వైఎస్ హయాంలో కాంగ్రెస్ ఒక లీడర్, ఒక నాయకత్వం అనేది ఉండే. తర్వాత తెలంగాణ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పరిస్థితి ఎలా? అంటే ఆ నాయకత్వం లేదు. రాజశేఖర రెడ్డి గారి నాయకత్వం, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆ నాయకత్వాన్ని కోల్పోయింది వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ. అటువంటి లీడర్లు మళ్ళీ రావడం కష్టం అనిపించింది. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అయితే మేము ఇచ్చినమని ధైర్యంగా ప్రజలకు చెప్పుకోలేకపోవడం అనేసి బాధాకరమైన విషయం ఇది. తెలంగాణ ఇచ్చింది ఎవరు? ఇప్పుడు ఉన్న ఎంపీలు పొన్నం ప్రభాకర్ కానివ్వండి, బలరాం నాగ్ కానివ్వండి, ఇదేంటిది మధు యాస్కి కానివ్వండి, వీళ్ళందరూ పెద్ద పెద్ద లీడర్లు కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా ఉండి వీళ్ళు పోరాటం చేసి ఇది తెలంగాణ తీసుకురావడానికి. అదే టీఆర్ఎస్లో ఉన్న 2 ఎంపీలతోటి కాదు కదా సాధించింది తెలంగాణ. ఓవరాల్ ప్రజలందరూ తెలంగాణ కావాలనుకున్నారు. అందులో కాంగ్రెస్ గవర్నమెంట్, సెంటర్లో గవర్నమెంట్ ఉంది కాబట్టి తీసుకురావాలనేసి వీళ్ళ రిక్వెస్ట్. పిల్లలు చనిపోతున్నారు, రేపు తెలంగాణలో మన కాంగ్రెస్ పార్టీ నిలబడాలి, కంపల్సరీ తెలంగాణ అనేది 60 సంవత్సరాల ఆకాంక్ష అనేసి వీళ్ళు చెప్పడం ద్వారా, వీళ్ళు చేయడం ద్వారా అక్కడ కాంగ్రెస్ పార్టీని సాధించుకున్నారు. అదే లెవెల్లో మేము ఇచ్చినాం తెలంగాణ ఇచ్చింది ఎవరు? వాస్తవానికి సోనియా గాంధీ ఇచ్చింది తెలంగాణ. అది జనాల్లోకి తీసుకుపోవడంలో విఫలమైపోయింది కాంగ్రెస్ పార్టీ. అటువంటి లీడర్ రాజశేఖర రెడ్డి గారి లాంటి లీడరు మరొక లేకపోవడం వల్ల పార్టీ కొంచెం వెనుకకు పడిపోవడం, 2 సార్లు అధికారంలోకి టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. అదైతే స్పష్టంగా కనబడతా ఉంది. అంటే ఈ వాదనలు కానీ ప్రతిపక్షాన్ని ఎందుకంటే కాంగ్రెస్లో గెలిచిన వాళ్ళు కూడా బీఆర్ఎస్లో పోయారు, మరి ఏమంటారు? అటువంటి అంటే సరైన నాయకత్వం లేదు కదా, సరైన లీడర్ లేడు కదా. రాజశేఖర రెడ్డి లాంటి లీడర్లు లేకపోవడం వల్లనే పార్టీ ఇంతవరకు లాస్ అయిందనేసి అది స్పష్టంగా ప్రజలకు తెలుసు, కాంగ్రెస్ లీడర్లకు తెలుసు, అందరికీ తెలిసిన విషయమే అది.
తర్వాత రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఎలా ఉందండి అసలు? రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎవరైతే కేసీఆర్ గారికి సరైన కౌంటర్ ఇచ్చే నాయకుడు అనేసి ప్రతి ఒక్కరికి, ఇప్పుడు యువకులకు కానివ్వండి, రైతులకు భరోసా ఇవ్వడంలో కానివ్వండి, ఉద్యోగంతులకు భరోసా ఇవ్వడంలో కానీ, విద్యార్థులకు ఒక భరోసా కలిగించే నాయకత్వం అనేసి ప్రజల్లోకి వచ్చింది, ఒక ఊపు వచ్చింది. అంటే ఉత్సాహంగా అటువంటి కేసీఆర్కు కౌంటర్ ఇచ్చే సరైన కౌంటర్గా ఇస్తున్న ఒకటి నాయకుడు కావాలన్న ఉద్దేశంతో వచ్చింది. ప్రజల్లోకి కూడా ఆ ఊపు అయితే వచ్చింది, చాలా వరకు నమ్మకం ఏర్పడ్డది. అంటే కాంగ్రెస్ పథకాలకు అనుగుణంగా బీఆర్ఎస్ పథకాలు కూడా కంటిన్యూషన్ చేసుకుంటారు. అంటే ఆరోగ్యశ్రీ అయితేనేమి ఇంకా అడిషనల్గా కాంగ్రెస్ ఇచ్చింది కాక కొత్త పథకాలు ఇస్తున్నారు. అంటే ప్రజలు ఏమంటున్నారు? పథకాలు ప్రజలకు మంచిగా ఉంటుంది కదా. అంటే పథకాలు పూర్తి స్థాయిలో విప్లవం కాలేదు, పూర్తి స్థాయిలో అమలు కాలేదు కదా. ఇచ్చిన పథకాలు డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు, ఎంతవరకు సాధ్యమైంది? అది ఇంటికో ఉద్యోగం ఎంతవరకు సాధ్యమైంది? మరి చనిపోయిన ఉద్యమంలో చనిపోయిన కుటుంబాలకే న్యాయం చేయలేకపోతే కాంగ్రెస్ హయాంలో కూడా ఇందిరమ్మ ఇల్లు అనేది చాలా అవును, కాంగ్రెస్ హయాంలో చాలా వరకు అప్పుడు ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు ఇప్పటి వరకు కొనసాగుతుంది. ప్రతి విలేజ్లో వెళ్ళి అడిగినా, ఇప్పుడు మేము ప్రస్తుతానికి విలేజ్ టు విలేజ్ వెళ్తున్నాం, తండాకి వెళ్తున్నాం, ప్రతి విలేజ్లో విజిట్ చేస్తున్నాం. అప్పుడు ఇచ్చిన ఇల్లేనమ్మా, మా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇచ్చిన ఆ ఇల్లే ఇప్పటిదాకా కొనసాగుతుంది. ఫస్ట్ ప్రారంభం చేసిందే ఇందిరమ్మ ఇల్లు అనేసి కాంగ్రెస్ ఇచ్చింది. అది పూర్తి స్థాయిలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫుల్ఫిల్ చేసింది. ఏదైతే ఇచ్చిన హామీలు వెనకడుగేయకుండా ఇచ్చిన హామీల కంటే ఇంకా ఎక్కువ పథకాలు కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో, అంటే గ్రౌండ్ వర్క్ల వరకు, కింది స్థాయి వరకు చేరే విధంగా కాంగ్రెస్ పార్టీ పనిచేసింది. అయినా కూడా ప్రజలలో ఆదరణ లేదు. 2 సంవత్సరాలు గవర్నమెంట్ని ఫామ్ చేయలేకపోయారు. కనీసం ప్రతిపక్షంలో ఉన్నారా లేరా అనే స్థితిలో కాంగ్రెస్ ఉంది. కొంతవరకు లీడర్ తత్వంలో లోపం ఉంది. జనాల్లో కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉంది. ఎవ్వరు పోయి నిలబడ్డా ప్రస్తుతానికి నీకు చిన్న ఉదాహరణ చెప్తాను. మహబూబాలో 2 సార్లు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరు తిరుగుతూ ఉన్నారు. అయినా కూడా మహబూబాద్లో మా మహబూబాద్ మండలంలో ఎంపీటీసీ, సర్పంచ్, వార్డ్ మెంబర్తో సహా అందరు బీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి పరిస్థితి. ఆ టైంలో నేను జడ్పీటీసీగా పోటీ చేశాను. అక్కడ అసలు డిపాజిట్ వచ్చే పరిస్థితి కూడా లేదు అక్కడ. అటువంటి పరిస్థితిలో నేను అసలు ఓటమి అనేది లేదండి. నేను 1800 ఓట మెజార్టీతోటి గెలిచాను. అధికార-అహంకారంతో ఏదైతే ఎంపీడీఓలను బెదిరించి ఇలా చేసి అక్కడ ఎమ్మెల్యేలు బెదిరింపులకు గురి అయి కట్టలు మార్పు చేసి గెలిచారు. అంత స్థాయిలో గ్రౌండ్ వర్క్లో కాంగ్రెస్ పార్టీ ఉందంటే ఎంతవరకు ఉందనేసి మీరు ఆలోచించండి. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది, సోనియమ్మ తెలంగాణ ఇచ్చిందనేసి విశ్వాసం ఉంది, కాంగ్రెస్ పార్టీ హయాంలో పనులు కింది స్థాయి వరకు జరిగిందనేసి ఉంది, పేదలకు న్యాయం జరిగిందనేసి ఉంది, విద్యార్థులకు, ఉద్యోగంతులకు, రైతులకు న్యాయం జరిగిందనేసి కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది. లీడర్ల విఫలం వల్ల కాంగ్రెస్ పార్టీ 2 సార్లు ఓడిపోవడం జరిగింది. రైతు బంధు అనేది కేసీఆర్ ప్రభుత్వం రైతు బంధు కంటే ఎక్కువ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఏంటిది? ప్రతి దాంట్లో సబ్సిడీ ఇచ్చింది. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎరువుల మీద సబ్సిడీ, విత్తనాల మీద సబ్సిడీ ఇచ్చింది, ఫర్టిలైజర్స్ ఇచ్చింది, ఫర్టిలైజర్స్ల మీద సబ్సిడీ ఇచ్చింది. అంతేకాకుండా నాగలి మీద ప్రతి దాని మీద సబ్సిడీ ఇచ్చేసి కొనుగోలు, ఆ ధరలు కూడా ఎక్కడ ఉంటే ఇప్పుడు కొనుగోలు కేంద్రాలు పెట్టింది కూడా కాంగ్రెస్ పార్టీయే. అదే మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేసి రైతులు మార్కెట్ దాకా పోయే ఖర్చులు లేకుండా ఎక్కడైతే ఉన్నారో అక్కడే కొనుగోలు కేంద్రాలు పెట్టాలనేసి పెట్టింది కాంగ్రెస్ పార్టీ. దాన్ని కూడా ఈరోజు విఫలం చేస్తుంది టీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు మేము వెళ్ళి దాదాపుగా చాలా విలేజ్లో, చాలా గ్రామాల్లో తిరుగుతూ ఉన్నాం. మొలకలు వచ్చి ఉన్నాయి, పాపం ఏడుస్తున్నారు. ఒక్కొక్కరు రైతులు, పత్తి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, మిర్చి రైతులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోతూ ఉన్నారు. అప్పులు తీర్చలేక ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోతూ ఉన్నారు. ఇప్పుడు పండించిన పంటకు ఏదైతే ఉందో దాన్ని కూడా సరి అయిన టైంలో వచ్చి కొనుగోలు చేయకపోవడం వల్ల ఎండాకాలం ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు. పొద్దుటి నుండి సాయంత్రం వరకు ఎండబెట్టుకుంటున్నారు, మళ్ళీ సాయంత్రం వచ్చేసరికి కప్పేసుకుంటున్నారు. రాత్రి వర్షం పడకనే ఆ నిమ్ము వచ్చేస్తుంది అనేసి వాళ్ళకు మాకు పాయింట్లు కొలుస్తలేదు, మరి 17% ఉంటేనే మేము తీసుకుంటామనేసి పక్కకి వెళ్ళిపోతున్నారు. ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు. అసలు రైతు కళ్ళల్లో కన్నీళ్ళు చూస్తూ ఉన్నాం ఈరోజు బీఆర్ఎస్ గవర్నమెంట్లో. కాంగ్రెస్ గవర్నమెంట్లో అట్లా లేకుండేది. ఏదున్నా కూడా కొనుగోలు, కేంద్రం కొంటలేదు. మేము అధికారులను అడుగుతూ ఉన్నాం, కేంద్రము ఈ బియ్యం తీసుకుంటలేరు, తడిసిపోయిన వడ్లు తీసుకుంటలేరు, మేము చేసాం. కేంద్రం కొనుక్కుంటే రాష్ట్రం కొనాలి. తెలంగాణ సాధించి అందరు కష్టపడి తెలంగాణ సాధించారు కదా. ఈరోజు తెలంగాణలో మీరు పరిపాలిస్తున్నారు కదా. రైతులను ఆదుకోవాలనే ఆలోచన మీకు ఎందుకు లేదు? మీరు తీసుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. మీరు తీసుకొని మీరు వేరే విధంగా సేల్ చేసుకోవాలి. అక్కడ వాళ్ళు కొనరు, వాళ్ళు మిల్లర్స్లు కొనరు అనేసి ఇక్కడ రైతులను బాధ పెట్టడం, రైతులను ఇబ్బంది పెట్టడం ఎంతవరకు న్యాయం? ఇది చాలా వరకు అయితే
కింది స్థాయి వరకు గ్రామ స్థాయిలో మాత్రం మేము విపరీతంగా మేము ప్రతి చోట తిరిగి చూస్తూ ఉన్నాము. బీఆర్ఎస్ పార్టీ మీద చాలా వ్యతిరేకత అనేసి పూర్తి స్థాయిలో వచ్చింది. ఉన్నా కూడా ఇప్పుడు ఏమంటున్నారంటే ప్రజల నమ్మకం అనేది కాంగ్రెస్లో ఒక సరైన నాయకత్వం లేదు కాబట్టి ప్రత్యామ్నాయం అంటే ఇప్పుడు మీకు ప్రత్యామ్నాయం కూడా బీజేపీ అనేది కూడా రాష్ట్రంలో కొంచెం పుంజుకునే వాతావరణం కనబడుతుంది. ఎట్లా చూస్తున్నారు? అటు కేంద్రంలో కాంగ్రెస్కు ధీటుగా బీజేపీ అయింది, ఇక్కడ కూడా అదే ఉంది. ఎక్కడ చూసినా కూడా బీజేపీ అని ఒక వర్డ్ అనేది బాగా స్ప్రెడ్ అవుతుంది. నిజంగా బీజేపీ పార్టీ స్ప్రెడ్ అయి ఉంటే, బీజేపీ పార్టీకి స్థానం ఉంటే ఈరోజు పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, నిత్యావసర ధరలు, ప్రతి దాని మీద జీఎస్టీలు ఈ ప్రజల మీద వేస్తున్నది భారం కాదా? ప్రజల మీద వేస్తున్న అధిక భారమే కదా. మరి ఆ భారాన్ని కాకుండా ఇప్పుడు రైతులు పడుతున్న కొనుగోలు కేంద్రాల వాళ్ళకి కానీ మరి బీజేపీ ఎందుకు సహకరించలేదు రైతులకు? కొత్త రకపు చట్టం తీసుకొచ్చారు కదా బీజేపీ, రైతు చట్టం తీసుకొచ్చారు కదా, దాన్ని కూడా అమలు చేయలేకపోతుంది కదా. మరి ఏ విధంగా భరోసా చేసుకొని బీజేపీ పార్టీ ప్రజల్లోకి వెళ్తుంది? మేము ఒకటే అడుగుతాం, ఏ భరోసా తీసుకొని ఏం చేసింది బీజేపీ పార్టీ? వాస్తవానికి తెలంగాణకి ఏం చేసింది అనేసి బీజేపీ పార్టీ ఓటు అడగడానికి వస్తుంది. ఓటు అడిగే హక్కు బీజేపీ పార్టీకి ఉందా బీజేపీ పార్టీకి? ఇన్ని భారాలు ప్రజల మీద వేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇంట్లో నుండి బయటికి వెళ్ళి ట్రాక్టర్ నడపాలి. ఒక రైతు అంటున్నాడు, నేను ట్రాక్టర్ నడపాలంటే దాంట్లో డీజిల్ పోసుకోవాలంటే 100 రూపాయలు ట్రాక్టర్ వేసుకొని ఇంత పెట్టుబడి వేసుకొని తీరా పంట చేతికి వచ్చినాక కూడా తడిసిన కొనుగోలు కేంద్రం కొన్నదనేసి రాష్ట్రం కొన్నదనేసి కేంద్రం మీద ఒకరు వేసుకుంటున్నారు. మా పరిస్థితి ఏంటిది? కాంగ్రెస్ గవర్నమెంట్ ఇదంతా కేంద్రం రాష్ట్రం మాకు తెలియదు. మాకు వచ్చేది కొనుగోలు కేంద్రాల దగ్గర తడిసిన ఒడ్లు కూడా తీసుకుపోయేది, కొనుగోలు కేంద్రాల దగ్గర వచ్చేది తీసుకొని గిట్టుబాటు ధరలు ఉండేది, మాకు సబ్సిడీ జరిగేది. ఈ రైతు బంధు అనేది మా ప్రాణ బంధువుకే ఉంది తప్ప రైతు బంధు మా క్షేమం కాదు. బీఆర్ఎస్ అటు బీజేపీ కక్షపూర్లో ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటారా? ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. బీజేపీ బీఆర్ఎస్ చేస్తున్న ఈ కుట్రపూరితమైన రాజకీయాల్లో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఉద్యోగవంతులు విద్యార్థులు ఈ రోజులు బీటెక్లు ఎంటెక్లు చేసుకొని రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. ఏ ఒక విద్యార్థి నువ్వు ఏజ్ అయిపోయిన వాళ్ళకి ఇంకా 60 సంవత్సరాలు పెంచడం కొంచెం వాళ్ళకి తగ్గించేసి విద్యార్థులకు ఉద్యోగాలు ఇస్తే ఎంతోమంది భర్తీలు అయ్యేటోళ్ళు కదా, ఎంతో జీవితాలు నిలబడేది కదా. ఇంటికి 2000 రూపాయలు నువ్వు పింఛన్స్ ఇస్తే వాళ్ళ కొడుకుకు ఉద్యోగం ఇస్తే ఆ తల్లిని సాదుకుంటాడు కదా. 2000 రూపాయలతోటి నువ్వు వచ్చే నెలంతా గడిచేది ఏంటిది? వాళ్ళకి ఏం గడుస్తుంది? ఏం వెళ్తుంది? నిత్యావసర రేట్లు విపరీతంగా పెరుగుతున్నాయి. ఒక నూనె ప్యాకెట్ తీసుకుంటే 250 రూపాయలు నూనెగా అయింది. అటువంటిప్పుడు ఆ 2000 రూపాయలు దేనికి ఇదవుతుంది? అదే వాళ్ళ ఇంటికి ఒక ఆసరా ఒక ఉద్యోగం ఉండేది ఉంటే తల్లిని కుటుంబాన్ని పోషించుకుంటాడు కదా. అది లేకుండా ఏదో శాస్త్రం చెప్పినాడు మెడగోసి కాళ్ళకు మందు రాసినట్టు ఉంటే ఇది ఎక్కడి న్యాయం అసలు? అదే పేపర్ లీకేజ్ విషయంలో కూడా ఒకరు వీళ్ళు లీకేజ్ చేస్తారు, తర్వాత ఇంకో లీకేజ్, అంటే వీళ్ళ లీకేజీ రాజకీయాలు ఏంటంటారు? ప్రతి విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం విఫలమనే చెప్తా ఉన్నాము. గతంలో ఎన్ని ప్రభుత్వాలు వచ్చింది. ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కూడా చూసే ఉంటారు మనం, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కూడా చూసాం, కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, టీఆర్ఎస్ అంటే టీడీపీ ప్రభుత్వం చూసాం. ఎప్పుడైనా ఇటువంటి సిచ్యువేషన్లు ఎప్పుడైనా వచ్చాయా? పేపర్ లీకేజ్ అనేసి వచ్చాయి. ఐఏఎస్ ఆఫీసర్ల దగ్గర నుండి 10th క్లాస్ పిల్లల వరకు లీకేజీలు ఉంటాయా? పేపర్ లీకేజ్ అవుతుందా? అసలు ఎంత నిర్లక్ష్యం ఉందండి ఇది, ఎంత నిర్లక్ష్యం. ఆ లీకేజ్ అయిన వాళ్ళకు అసలు పట్టుకున్నారా లేదా? వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా? అసలు ఏం లేదు. పిల్లల జీవితాలతోటి కూడా 10th క్లాస్ ఇంటర్ ఇప్పుడు మా బాబు కూడా బీటెక్ చదువుతూ ఉన్నాడు. వాళ్ళ జీవితాలతోటి ఆడుకుంటా ఉన్నారు. పిల్లల జీవితాలతోటి ఆడుకుంటా ఉంది. ఇది వాళ్ళ జీవితాలను నాశనం చేస్తూ ఉంది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నాను. కాంగ్రెస్ ఎందుకు గట్టిగా విమర్శించట్లేదు? ఎవరి మీద కూడా అవినీతి ఆరోపణలు ఎందుకు చేయట్లేదు? మీరు చాలా వరకు చేసే ఫైట్లు అన్నీ చేస్తూ ఉన్నారండి. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు చేసిన ఆరోపణలు ఏంటి? ఆయనకు సభ్యత్వం రద్దు చేసేసి ఏదైతే అధికార అహంకారంతో రాహుల్ గాంధీ గారికి సభ్యత్వమే రద్దు చేసినటువంటి పరిస్థితి. మొత్తం దేశం వ్యాప్తంగా ఒక ఆదరణ అంటే ఈ దేశంలో జరుగుతున్న అరాచకాలను అరికట్టడానికి రాహుల్ గాంధీ సుదీర్ఘమైన పాదయాత్ర చేసేసి ప్రజా ఆదరణ ఏదైతే వస్తే అది ఓర్వలేక రాహుల్ గాంధీ గారిని సస్పెండ్ చేయడం జరిగింది. ప్రతి విషయంలో ప్రతి సమస్య మీద పోరాటం చేస్తూనే ఉంది. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో పోరాటం చేస్తూ ఉంది, రాష్ట్రంలో పోరాటం చేస్తుంది. అటు అధికార అహంకారంతో వాళ్ళు, ఇక్కడ అధికార అహంకారంతో వీళ్ళు. ప్రతి ఒక్కరి మీద ఎవరైనా బీఆర్ఎస్ పార్టీని నిలదీసి కేసులు వేసేసి ఏదో ఒక కేసులు వేసేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసేసి వాళ్ళ పర్సనల్ విషయాల్లో అదేంటిది ఆర్థికంగా మీద దెబ్బ కొట్టడానికి బీఆర్ఎస్ పార్టీ బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తూనే ఉంది. దీనికి కూడా ప్రజలు కంకణం కట్టుకొని ఉన్నారు. అతి త్వరలోనే అటు కేంద్రంలో ఇవన్నీ చూస్తుంటే కాంగ్రెస్లో ఉన్న లోపాలే బయటికి కనబడుతున్నట్టు ప్రజలకు వాళ్ళు చెప్తున్నారు. అంటే మీ దాంట్లో కోవట్లు కానీ, మీ దాంట్లో పెద్ద లీడర్ల యొక్క
సంప్రదింపులు కానీ కరెక్ట్ లేవని చెప్పి ఆ పార్టీలు విమర్శిస్తాయి. దానికి అది బయట ఆ పేరు చెప్పుకొని బీఆర్ఎస్ పార్టీ పబ్బం గడుపుకుంటా ఉన్నది. ఒక కుటుంబంలో 4 అన్నతమ్ములు ఉన్నప్పుడు తండ్రి ఏదైతే భాగం ఉందో అది కొడుకులందరికీ సమానం కావాలనేసి ఒక కుటుంబంలోనే కొట్లాడుకుంటాడు. అటువంటిది మా కన్న తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీలో సీనియర్లము జూనియర్లము అది సహజ సిద్ధమే. మాకు కావాలి, మేము ఇన్ని సంవత్సరాలు మేము పని చేస్తున్నాము, మాకు కావాలనేసి అనడంలో తప్పు లేదు. మేము పని చేస్తున్నాం, కష్టపడుతున్నాం, మాకు ఉండాలనేసి అడగడంలో తప్పు లేదు. అందరినీ సమన్వయం చేసి అందరు ఒక దాటి మీద, అందరు ఒకే వేదిక మీద ఉండి ఈ వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని బీజేపీ పార్టీని ఓడగొట్టడానికి ఎదిరించడానికి కాంగ్రెస్ కార్యకర్త, కాంగ్రెస్ నాయకులు, సీనియర్లు, జూనియర్లు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు ఏకదాటి మీద ఉండి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటారు. మహబూబాద్ అంటేనే మానుకోట అంటే కాంగ్రెస్ కంచుకోట. ఆ కంచుకోటని బీఆర్ఎస్ బ్రేక్ చేసింది. ఆ కంచుకోటని మళ్ళీ కాంగ్రెస్ చేయాలంటే మీ సరైన నాయకత్వం ఉందంటారు మహబూబాద్? తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మహబూబాద్లో గెలుస్తుంది, 100% గెలుస్తుంది. అంటే కాంగ్రెస్ వాస్తవానికి దోర్నాకల్ మహబూబాద్ కాంగ్రెస్ కంచుకోట. అది ఎవరు చెప్పినా అది చేయాలింది కాదు. కాకపోతే కొంత నాయకత్వ లోపం అయితే మహబూబాద్లో జరిగిన విషయం వాస్తవమే. అది అంటే అన్ని సమన్వయంగా చేసుకోలేకపోవడం. గెలిచిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో లాభం పొందిన వాళ్ళు, లబ్ధి పొందిన వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ మీద సంపాదించుకున్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీని ద్రోహం చేసి వెళ్ళడం, దానితోటి పెద్ద ఎఫెక్ట్ కాకుండా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న లీడర్లలో కూడా సమన్వయం లేకపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ కొంత దెబ్బతిన్నది. కానీ అది దెబ్బతిన్న విషయం కూడా ప్రజలకు, కార్యకర్తలకు, నాయకులకు ప్రతి ఒక్కరికి అర్థమైంది. కాంగ్రెస్ పార్టీని ఎవరిని లెక్క చేసే పరిస్థితిలో ప్రజలు లేరు. ఇప్పుడు ఏ నాయకుని లెక్క చేయరు. కాంగ్రెస్ పార్టీకి ఎవరు నిలబెట్టినా మేము కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలి, కాంగ్రెస్ పార్టీని మేము గెలిపించుకోవాలి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనేటోళ్ళు మాకు ఉండాలి అన్న వాదనలో ప్రజలు వచ్చిండ్రు, కార్యకర్తలు ఉన్నారు. అంటే ఈ 10 సంవత్సరాలతో ఈ 2 సంవత్సరాలు ఈ 2 గవర్నమెంట్ల దాంట్లో మహబూబాద్ కానీ డోర్నకల్ కానీ ఏ విధంగా అభివృద్ధి చెందిందంటారా? మీరు చూసేవారు అసలు అభివృద్ధి చెందిందంటారా? ఒక ట్రైబల్ ఏరియాకి సంబంధించిన కాన్స్టిట్యూషన్స్కి వాస్తవానికి రెడ్డి నాయక్ గారు మేము నిన్న చిన్నగూడూరు అవన్నీ వాస్తవాలు తిరిగి వచ్చాము. రెడ్డి నాయక్ గారు ఎన్నో సంవత్సరాల కాంగ్రెస్ అంటే ఎన్నో సంవత్సరాల నాయకుడు, ఆయన రాజకీయం చేస్తున్నటువంటి నాయకుడు. కనీసానికి వాళ్ళ విలేజ్లో వెళ్ళడానికి సీసీ రోడ్డు కూడా లేని పరిస్థితి ఉన్నది విలేజ్లలో లోపలికి వెళ్ళడానికి. అంటే ఇప్పటికీ కూడా అప్పుడు ఏ పాతకాలంలో ఏ విధంగా ఉందో అదే విధంగా నడుస్తూ ఉంది. మహబూబాద్ విషయానికి వస్తే భక్షించుడు తప్ప రక్షించుడు అనేది లేదు. ఎక్కడ ప్లాట్లు ఉన్నాయి, ఎక్కడ జాగాలు ఉన్నాయి, ఎవరు ఎదురొస్తే వాళ్ళను కేసులో పెట్టాలి, ఎవరు ఎదురొస్తే వాళ్ళను బ్లాక్మెయిల్ చేయాలి అనే రీతిలోనే ఒక బ్లాక్మెయిల్ రాజకీయాలతోటి ఒక భయభ్రాంతులకు గురి చేసి ఒక గుండా రాజకీయంగా నడిపిస్తూ ఉన్నారు మహబూబాద్లో తప్ప నీతి నిజాయితీ అన్న రాజకీయము లేదు. దాదాపుగా 50 నుండి 60% ఎస్టీ ఓటర్లే ఉన్నారు మహబూబాద్ దోర్నకల్ కానివ్వండి. అందరూ ఎస్టీ ఓటర్లే. ఎస్టీస్ వాళ్ళ మీద కేసులు పెట్టేయడం, మహిళలని చూడకుండా మెడికల్ కాలేజీ విషయంలో 18 మంది మహిళలను 4 రోజులు జైల్లో పెట్టారు. ఇది ఎక్కడ న్యాయం అండి? భూములు వాళ్ళ భూములను గవర్నమెంట్ కబ్జా చేసుకున్నది. అది ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన హక్కు పత్రాలతోటి వాళ్ళు కొన్ని సంవత్సరాలు 50 సంవత్సరాల నుండి దున్నుకొని అందులో బతుకుతున్నటువంటి వాళ్ళ భూములు ఇక్కడ మెడికల్ కాలేజీ కడతామనేసి అవతల ఎంపీలు ఎమ్మెల్యేలు తీసుకున్న భూములకు విలువలు రావాలని, ఆ భూములకు రేట్లు పెరగాలనేసి ఈ భూమికి కబ్జా చేసుకొని, పేదల భూమిలో కబ్జా చేసుకొని మెడికల్ కాలేజీ కట్టారు. మెడికల్ కాలేజీ నిర్మాణానికి వాళ్ళకి నష్టపరిహారమైన ఇవ్వాలి. గవర్నమెంట్ భూములైనా కొనుక్కొనియాలి. ఇన్ని సంవత్సరాల నుండి వాళ్ళకి హక్కుపత్రాలు ఇచ్చి వాళ్ళు బతుకుతున్నారు కదా, వాళ్ళు బతుకు మీద కొట్టడం కరెక్ట్ కాదు కదా. వాళ్ళు ఎదురు తిరిగితే మా భూములను మేము కాపాడుకోవాలని ఎదురు తిరిగితే వాళ్ళు నెల రోజులు జైలు పంపించారు. అటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నారు, నీచ నికృష్టమైన ఎమ్మెల్యేలు, మంత్రులు. అటువంటి పాలన నడుస్తూ ఉంది మహబూబాద్ జిల్లాలోనే. మహిళలని చూడకుండా రైతుల మీద కేసులు పెట్టి రైతులకు జైలు పంపిస్తూ ఉంటారు, రైతుల మీద భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నాం. ఏ రైతైనా వెళ్ళి నాకు ఈ అన్యాయం జరిగిందని అడిగే పరిస్థితి లేకుండా పోతుంది. ఇంత జాగుంది. ఇప్పుడు ధరణి పోర్టులో తీసుకొని ఎవరైనా కూడా అంటున్నారు, అంటే ప్రతి ఒక్క ఎమ్మెల్యే కబ్జా చేశారు, అది చేస్తారు. స్వయాన నిన్న కేసీఆర్ కూడా ఎమ్మెల్యేల చిట్టా, అక్రమాల చిట్టా ఉంటుంది అంటున్నారు. దాన్ని కాంగ్రెస్ పార్టీ ఎందుకు బహిర్గతం చేయలేకపోతుంది? దీని మీద ఎందుకు పోరాటం చేయలేకపోతున్నాం? తప్పకుండా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే వాస్తవానికి మహబూబాద్లో అవినీతులు జరుగుతున్నాయి అంటారా? చాలా 100% జరుగుతుంది. 100% అవినీతి జరుగుతుంది. మేము రేవంత్ రెడ్డి గారి పాదయాత్రలో వచ్చిన ఒక సవాల్ చేశాము.
మేము మీ చరిత్ర మీ చిట్టా అంతా బయట తీసుకొని వస్తాము, మీకు నిజమైన నీతి నిజాయిలు గల నాయకులు అంటే మీరు బయటికి రండి, చర్చకు రండి అనేసి ఏ ఒక్క నాయకుడు స్పందన లేదు, ఏ ఒక్క నాయకుడు బయటికి వచ్చే పరిస్థితులే లేదు. అది అన్యాయం అక్రమం జరుగుతుందనేసి పబ్లిక్ వాయిస్, ప్రజల వాయిస్, వాళ్ళు తీసుకున్నోళ్ళు తిన్నోళ్ళు బినామీల పేర్లతోటి కబ్జాలు చేసుకుని బినామీల పేరుతోటి రాయించుకున్నటువంటి విషయం బహిర్గతంగా తెలిసిందే. అధికారం ఉంది కదా. ఇప్పుడు కలెక్టర్ దగ్గర నుండి కింది స్థాయి లీడర్లు, కింది స్థాయి వాళ్ళకంతా భయభ్రాంతులకు గురి చేసి కబ్జాలు చేసుకుని వాళ్ళ చెప్పు చేతుల్లో నడిపించుకుంటున్నారు తప్ప ప్రజలకు సేవ చేసే రీతిలో అధికారులు కానీ పనిచేస్తలేరు, నాయకులు కానీ పనిచేస్తలేరు. వాళ్ళకు పని చేయాలి, ఏవైతే లీడర్లకు పని చేయాలి తప్ప ప్రజలకు పని చేసే విధంగా అయితే నడుస్తుంది. అంటే ఎంత చూసినా కూడా రాధా గారు గత 20 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయంలో ఏ రోజు కూడా టికెట్ రేస్లో లేరు. మరి ఈసారి ఉన్నారంటారా? 100% ఉన్నాను, ఏ రోజు కాదు. 2019లోనే టికెట్ రేస్లో ఉన్నాను. ఫస్ట్ టైము రిజర్వేషన్ అయినప్పుడు టికెట్ రేస్లో అప్పటి పేపర్ న్యూస్లు కానివ్వండి, అప్పుడు న్యూస్ కానీ వార్తలు కానివ్వండి చూడండి. అప్పటిది 2019లో నేను ఫస్ట్ రిజర్వేషన్ అయినప్పుడు నేనే ఒక పీసీసీ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. అప్పుడు టికెట్ కావాలని బాగా కొట్లాడాను. కేవీపీ రామచంద్రరావు కానీ, రాజశేఖర రెడ్డి గారు, డి శ్రీనివాస్ గారు మా పీసీసీ అధ్యక్షుల దగ్గరికి మేము పనిచేస్తున్న వాళ్ళకి ప్రియారిటీ ఇస్తామని చేశాము. ఎక్కువ శాతం పనిచేసిన నాయకత్వం వైఎస్ హయాంలో మీరు అన్నట్టు రామచంద్ర గారు వీళ్ళు ఇప్పుడు ఆ నాయకత్వం అంతా లేదు. కొత్త నాయకత్వంలో రాధా గారి పేరు అనేది ఒక అట్లా రాసి పెట్టిందంటారా? ఆ నాయకత్వం అంటే ఇప్పుడు వెళ్ళి సీనియర్లను అడిగితే ఫలాని రాదా ఆ పీరియడ్లో పని చేసింది అనేసి వాళ్ళు గుర్తుపట్టగలుగుతారు, మాట్లాడగలుగుతారు. ఇప్పుడు మళ్ళీ మేము పరిచయం చేసుకోవాల్సి వస్తుంది. నేను ఆ సంవత్సరం నుండి పని చేసిన, అప్పటి నుండి కష్టపడుతున్నా, అప్పటి నుండి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నా. ఆ పీరియడ్లోనే నేను జనరల్ సెక్రటరీగా పనిచేసి టికెట్లో తప్పకుండా ఉంటుంది. సీనియర్లు ఆ రోజు నుండి కష్టపడుతున్నాం, పని చేస్తున్నాం కాబట్టి 100% పార్టీ గుర్తిస్తుంది, అధిష్టానం గుర్తిస్తుంది అనేసి ఆశపడుతూ ఉన్నాం. ఒక మహిళ బయటికి వెళ్ళి పని చేయాలంటే ఎంత ఇబ్బంది ఉంటుంది. ఒక సాధారణ గృహిణి, మా హస్బెండ్ ఒక సాధారణ ఎంప్లాయ్, అటువంటిది మహిళలు రాజకీయాల్లో రావాలన్నా బయటికి వెళ్ళాలన్నా కూడా బయటికి అపోజిషన్లో అంటే అధికార పార్టీలో కాకుండా అపోజిషన్లో మేము కొట్లాడి పని చేస్తున్నామంటే అది దాన్ని గుర్తించవలసిన బాధ్యత అవసరం కూడా నాయకులకు ఉన్నది. ఇప్పుడు మహిళలు రావడమే కష్టం బయటికి. అంటే మహిళా నాయకత్వం అనేది ప్రాతినిధ్యం ఎక్కువ శాతం వహిస్తుంది. మినిస్టర్ కానీ అటు ఎంపీ కానీ కొన్ని జిల్లా పార్టీ అధ్యక్షులు కానీ ఉన్నారు. ఈ యాంగిల్లో చూస్తే మహబూబాబాద్లో ఇప్పుడు మీకు సీనియర్స్ ఉన్నారు, బలరాం నాయక్ కానీ ఇంకా సమిక్స్ వాళ్ళు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు కాదని రాజకీయాలకి కారణాలు ఏంటి? అంటే ఒక కారణం ఉంటుందా? రాధాకి ఇస్తే టికెట్ ఇవ్వాలి అని ఒక బలమైన కారణం చెప్పండి. తప్పకుండా. ఎందుకు ఇవ్వకూడదండి? ఎందుకు ఇవ్వకూడదు? నేను దాదాపుగా 2006 నుండి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ నిరంతరం కాంగ్రెస్ పార్టీ కృషి కోసం. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఎంప్లాయీ భార్యగా ఎంత ఇబ్బంది ఉంటుంది అనేసి ఒకసారి ఆలోచించండి. మాకు ఎంత ప్రెజర్ వస్తుంది. మేము తనను ఎంప్లాయీగా ప్రమోషన్లో కూడా, పోస్టింగ్లో కూడా, ట్రాన్స్ఫర్లో కూడా అన్నీ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటూ ఉన్నారు. అటువంటిది కూడా మేము కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టకుండా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తుంటే పార్టీలో రావాలని చాలా ప్రలోభ పెట్టారు. మేము వెళ్ళకపోయేసరికి నానా వదల ఇబ్బందులు కూడా పెట్టారు. అంటే బ్లాక్మెయిల్ రాజకీయాలకు మీరు కూడా గురయ్యారా? బ్లాక్మెయిల్ 100% గురి అయినా. నేను అసలు కాంగ్రెస్ పార్టీలో ఎవరు బహిరంగతంగా బయట చెప్పరో తెలియదు కానీ బీఆర్ఎస్ పార్టీ వల్ల బ్లాక్మెయిల్ రాజకీయాలకు గట్టిగా గురైందే నేను, కబ్జాలకు గురైందే నేను. అందుకే నేను స్వయంగా నేను బాజాప్తాగా చెప్తున్నాను. నా జాగాను కబ్జా చేసుకున్నారు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. పక్కా టీఆర్ఎస్ పార్టీలో నా జాగా కబ్జా చేసుకొని అందులో ఇల్లు కట్టుకున్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఒక ఎంప్లాయీ భార్యగా ఒక ఎంప్లాయీ తను బయటికి రాక ఒక అపోజిషన్ లీడర్గా మేమేం చేయలేక అధికార అహంకారంతో మున్సిపల్ కమిషనర్ గారి జరిగితే కేటీఆర్ గారు మాట్లాడారమ్మా, నీకోసం నా ఉద్యోగం వదిలిపెట్టుకుంటానా, వాళ్ళు చెప్పిన దానికే రైట్ చేస్తాననేసి చెప్పినటువంటి పరిస్థితి మేము విన్నాము. అటువంటి కష్టాలు, అటువంటి ఇబ్బందులు మేము ఎదుర్కొన్న అటువంటి పరిస్థితి ఉన్నది బీఆర్ఎస్ పార్టీలో. ఎందుకు నాకు టికెట్ ఇవ్వననుకోవడానికి కారణాలు ఏంటో నాకు చెప్పాలి. ఏ విధంగా నాకు టికెట్ ఇవ్వననేసి అంటారనేసి కారణాలు చూపెట్టాలి. అంటే పార్టీలో సీనియర్లు కాదా, పని చేస్తలేనా, పార్టీకి అపోజిషన్గా మేము కోర్టు వ్యవహారం చేయలేదు, మేము పార్టీకి లాయల్గా పనిచేస్తున్నాము,
పార్టీ ఏదైతే లైన్లో ఉందో ఆ లైన్లోనే ఆ బేస్లోనే పనిచేస్తున్నాను. అందులోనే ఆ రోజుల్లోనే జనరల్ సెక్రటరీగా పనిచేశాను, పీసీ జనరల్ సెక్రటరీ. నాకు అదే కావాలి ఇదే కావాలనేసి అడగలేదు. నాకు పార్టీ ఏ ఇన్స్ట్రక్షన్ ఇచ్చినా ఆ విధంగా పనిచేశాను. ఆ రోజు జనరల్ సెక్రటరీ ఇస్తే పనిచేశాను, ఈరోజు మహిళా కాంగ్రెస్ ఇస్తే కూడా పార్టీకి న్యాయం చేసుకుంటూ పని చేసుకుంటా ఉన్నాను. అటువంటప్పుడు ఇంతకంటే ఎక్కువ త్యాగం చేయడం, ఇంకా ఎక్కువ పని చేయడం అంటే ఇంకెవరైనా ఉన్నారేమో చూడమని చెప్పండి. అంతకంటే ఎక్కువ అంటే బీఆర్ఎస్ హామీలు కొంతవరకు నెరవేరాను. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అంటే మహబూబాబాద్లో ఎలాంటి హామీలు, అంటే ఇంకా మీ గిరిజన వాసులకు కానీ ఇంకా ఎలాంటి హామీలు కోరుతున్నారు? అంటే ఇంకా ఎలాంటి అభివృద్ధి చెందితే బాగుంటుంది, ఇంకా ఇలా చేస్తే బాగుంటుంది, ఒక గ్రాఫ్ అనేది ఉందా? తప్పకుండా ఉందండి. వాస్తవానికి తండాలకు గ్రామ పంచాయతీలు చేసిరనేది అది నామకే వాస్తే, కానీ ఎక్కడ తండాలలో గ్రామ పంచాయతీలు అభివృద్ధి కాలేదు. తండాలలో గ్రామ పంచాయతీలు అనే పేరుతోటే ఉండిపోయింది తప్ప ఇప్పటి వరకు రోడ్డు కానీ మంచినీటి సౌకర్యం కానీ వాళ్ళకు పొలాలకు పంట పొలాలకు సౌకర్యమైన నీళ్లు కానీ కరెంటు కూడా వెళ్ళనటువంటి పరిస్థితి తండాలలో ఇక చాలా 2-3 కిలోమీటర్ల నుండి వచ్చి పిల్లలు బ్యాగులు మోసుకుంటూ వచ్చి చదువుకునేటువంటి పరిస్థితి కూడా ఈ రోజుల్లో చూస్తూ ఉన్నాం. ఇది కనబడతా ఉంది. మహబూబాబాద్లో టౌన్ అంటే మామూలుగా లోకల్లో ఉన్నంత వరకే డెవలప్ చేసి రోడ్లు వేసేస్తున్నారు తప్ప ఏ కాలనీకి వెళ్ళినా కూడా భ్రష్టు పట్టున్నది. ఏ కాలనీకి వెళ్ళినా కూడా మహబూబాబాద్లో దాదాపు 30 నుండి 35 వార్డ్స్ ఉన్నాయి. ఏ వార్డులో వెళ్ళినా కూడా ఎక్కడ అభివృద్ధి చెందినది దాఖలా కనబడతలేదు. మురికి మోరీలు అట్నే ఉంటాయి. పక్క నుండి రోడ్డు వెళ్ళడానికి సౌకర్యం లేదు. ఒక బండి ఎదురు వస్తే ఇంకో బండి ఎదురు రావడానికి సౌకర్యం లేనటువంటి పరిస్థితి. ఇప్పటికే ఏదో కాలంలో ఇంకా వాళ్లకు చాలా వరకు కట్టుకున్న ఇళ్లను కూడా కూలగొట్టినట్టు వాటి రోడ్డు మీద తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పట్టాలలో ఇచ్చేసి హక్కు పత్రాలు ఇచ్చి వాళ్ళైతే ఇల్లు కట్టుకుని ఉంటున్నారో రాత్రి 2 గంటలప్పుడు వాళ్ళు నిద్రలో ఉన్నప్పుడు కూడా మనుషులు ఉన్నారా లేరా అనేసి చూడకుండా అహంకారంతో ఇల్లు కూలగొట్టినటువంటి పరిస్థితి మహబూబాబాద్లో ఏర్పడ్డది. చాలా వరకు ఇంకా డెవలప్ చేయవలసింది చాలా ఉంది. కొన్ని ప్రాంతాలలో అయితే అసలు మనిషి వెళ్ళడానికి కూడా దారి లేనటువంటి పరిస్థితి ఉన్నది. అటువంటి ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా న్యాయం జరుగుతుంది. వాళ్ళకు న్యాయం చేస్తాము, వాళ్ళకు హామీలు ఇస్తున్నాము. మేము రైతులుగా ఎదురు చూస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కోసం. అంటే ఎట్టకేలకు రాధా గారు పార్టీకి లాయల్గా పనిచేస్తారు. అదే పార్టీ ఆదేశాల మేరకు టికెట్ విషయంలో కూడా ఈసారి కూడా సందిగ్ధంలో పెడితే రాధా గారి నెక్స్ట్ వ్యూహం ఎలా ఉంటుంది? సందిగ్ధంలో పెడతారే అంటే అసలు నేనైతే ఊహించుకుంటలేను. కాంగ్రెస్ పార్టీలో ఇంతకంటే లాయల్గా పనిచేసేటోళ్ళు ఎవరు ఉన్నారో, మహిళా కోటాలో మినిమం మహిళా కోటాకైనా ఫుల్ఫిల్ చేయవలసిన అవసరం బాధ్యత అయితే ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ మహిళలకు పెద్దపీట వేస్తుంది, ప్రియారిటీ ఇస్తుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉన్నప్పుడు కూడా చాలా వరకు ఎంపీపీలు కానీ, జడ్పీటీసీ కానీ, మున్సిపల్ చైర్మన్ కానీ, జిల్లా పరిషత్ చైర్మన్ కానీ మహిళలకు 50%, 50% ఫుల్ఫిల్ చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా పార్లమెంట్లో, అసెంబ్లీలో కూడా 33% రిజర్వేషన్ ప్రకారంగా మహిళలకు అవకాశం ఇవ్వాలనేసి మేము కోరుకుంటా ఉన్నాం. ఒకవేళ పార్టీ కనుక టికెట్ విషయంలో కొంచెం అమలు చేస్తే వేరే పార్టీ మారే ఛాన్స్ ఉందంట. అంటే మీరు ఇప్పుడు ఆల్రెడీ బ్లాక్ మెయిల్కి కూడా గురి అవుతున్నారు. అవునండి, ఇది కూడా బాగాలేదు. సరే ఏదో ఒకటి పార్టీ నన్ను గుర్తిస్తలేదు అనే ఆలోచనలో ఇంకో ఆలోచన తీసుకుంటే మీరు కూడా రాజకీయ భవిష్యత్తు ముందు పోవచ్చు కదా. అటువంటిది ఆలోచన లేదండి. నేను ఇన్ని ఎదురు దెబ్బలు ఎదుర్కొని వచ్చిన తర్వాత పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో పనిచేస్తున్నాం. ఇప్పుడు లీడర్ అయితే నేను ఒక్కదాన్నే లీడర్ కావచ్చు, నేను ఒక్కదాన్నే డెవలప్ కావచ్చు, కానీ అది కాదు కదా. పార్టీ అధికారంలోకి ప్రజలు బాగుపడతారు, రైతులు బాగుపడతారు, విద్యార్థులకు ఒక భరోసా వస్తుంది. పార్టీ అధికారంలోకి రావడం మా ముఖ్య లక్ష్యం. అధికారంలోకి వచ్చే విధంగా ఎవరికి అవకాశం ఇచ్చినా కూడా అధికారంలో వచ్చే మేనిఫెస్టో ఉండబోతుంది. అంటే మహబూబాబాద్ వరకు చెప్పారు ఓవరాల్ కాంగ్రెస్ మేనిఫెస్టో. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు రైతు బీఆర్ఎస్ రైతు బంధు కానీ ఇంకా ఆరోగ్యశ్రీని కంటిన్యూషన్ అడిషనల్గా ఏం చేయాలనుకుంటున్నారు ప్రభుత్వం నుంచి మీ కాంగ్రెస్ పార్టీలో రైతు బీమా ఏదైతే ఇస్తున్నారో అది 15,000 చేయాలనేసి కాంగ్రెస్ పార్టీ ఒక మేనిఫెస్టోలో మాకు వరంగల్ డిక్లరేషన్లో ఇవ్వడం జరిగింది. పంటలకు సరి అయిన ధరలు ఇవ్వడం. ఇప్పుడు గ్యాస్ రేట్లు చెప్తే దాదాపుగా 1,200 రూపాయలు గ్యాస్. ఆ గ్యాస్ రేటు తగ్గించి 500 రూపాయలకు గ్యాస్ ఇచ్చే విధంగా మహిళలకు. ఇప్పుడు డ్వాక్రా గ్రూప్ మహిళలు ఇంకొక విషయం పెద్ద సమస్య ఏంటంటే డ్వాక్రా గ్రూప్లో ఆ రోజు సృష్టించింది కాంగ్రెస్ పార్టీ నుండి. డ్వాక్రా గ్రూప్ మహిళలనేసి పొదుపు సంఘాలను ఏర్పాటు మహిళలకు చైతన్యవంతులు చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు చేసింది. ఈరోజు ఆ మహిళా సంఘాలందరూ వచ్చి రోడ్ల మీద ఈయాటి నుండి 17 రోజులు తెలంగాణలో మహిళా సంఘాలందరూ రోడ్ల మీద ధర్నాలు చేస్తూ ఉన్నారు. వాళ్లకు
వాళ్ళకు రెగ్యులేషన్ చేయాలని ప్రతి గ్రామాల్లోకి వెళ్తే మహిళల సంఘాలే పనిచేస్తారు ఏ పార్టీకి వచ్చినా కూడా. దాదాపు ఇప్పుడు మొన్న వాళ్ళ వర్షన్లో వాళ్ళ మాటలు వింటే కేటీఆర్ గారు వస్తే మహిళా సంఘాలను తీసుకోరండి, మహిళా సంఘాలను తీసుకొచ్చి మీటింగ్ పెడతారు మేడం. కేసీఆర్ వస్తే మహిళా సంఘాల వాళ్ళు వస్తారు. అంటే మమ్మల్ని ఒక యూజ్ అండ్ త్రోలాగా వాడుకుంటూ మాతోటి పనులు చేయించుకుంటూ మమ్మలను కార్యకర్తలకు తీసుకోపోతే 500 రూపాయలు ఇచ్చి క్వార్టర్ ఇచ్చి బీరీ చేసి పంపిస్తూ ఉన్నారు. మా కనీసానికి వసతి సౌకర్యం కూడా లేకుండా బండ్లలో తీసుకుపోతారు, ఆడ వదిలేస్తారు. ఒకరోజు మీటింగ్లో వేస్తే అందరినీ రూమ్లో వేసేసి మహిళా సంఘాల వాళ్ళని రూమ్లో వేసేసి లాకేసినటువంటి పరిస్థితి, అందులో ఫ్యాన్ కూడా ఊపిరాడక చచ్చేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అంటే మమ్మల్ని ఈ విధంగా వాడుకుంటున్నారు. మేము గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు వాస్తవానికి మన దీపం పథకం కింద మాకు గ్యాస్ ఇచ్చారు 500, అంటే అప్పుడు 500 రూపాయలకే గ్యాస్ ఉండే, అందులో సబ్సిడీలో మాకు గ్యాస్, ఇంటికి గ్యాస్ ఇచ్చారు. మాకు అభయహస్తం కింద ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిండ్రు. అభయహస్తం ఇచ్చేసి మహిళా సంఘాలందరూ ఏదైతే పొదుపు చేసుకున్నారో ఆ పొదుపు సంఘాలు వేసుకున్న తర్వాత మాకు పావుల వడ్డీకి రుణాలు ఇచ్చేసి అప్పులు ఇచ్చి మళ్ళీ తీర్చుకునే విధంగా కూడా మాకు సౌకర్యాన్ని కల్పించారు. కానీ అవేమీ లేవు కాబట్టి మేము చాలా ఇబ్బందుల పాల్పడుతున్నాము. మాకు ఏదైతే అవి హామీలు ఇస్తే ఆ ప్రకారంగా మేము పనిచేస్తామనేసి సంఘాల వాళ్ళు దాదాపుగా ఎప్పుడు రోడ్డు మీద ఎక్కింది మేము చూడలేదు. ఇన్ని గవర్నమెంట్లు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ మహిళా సంఘాల వాళ్ళ మీద రోడ్ల మీద వచ్చి ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కరికి ఒక రాజకీయ గురువు అని ఉంటారు. రాధా గారికి కాంగ్రెస్లో గాడ్ ఫాదర్ అంటే ఎవరు చెప్తారు? అంటే ఇటు కొత్త పీసీసీకి మీకు మధ్యలో రిలేషన్ కలపడం కానీ రాజకీయంగా మీకు కొన్ని పాఠాలు నేర్పడం కానీ ఎవరు అంటారు? నాకు ఇప్పటి వరకు రాజకీయ పాఠాలు నేర్పడం అంటే స్వయంగా మేమైతే నేను నా స్వస్థాలు స్వయంగా ఒక ప్రత్యేకంగా ఒక గురువునైతే నేనేం ఎంచుకోలేదు. పార్టీ విలయాల్లో పనిచేసుకుంటూ ఉన్నాను. అప్పుడు డి శ్రీనివాస్ గారు ఉన్నప్పుడు వాళ్ళ కంపెనీలో పనిచేయడం జరిగింది. పీసీసీ గారు ఉన్నప్పుడు మాకు ఏదైనా ఉంటే మహబూబాలో మా బలరాం నాయక్ గారితో మేము లాయల్గా ఉంటూ పనిచేయాలనుకుంటున్నాం. తను కూడా టికెట్ అడుగుతున్నాడు. సరే చూద్దాం ఎవరికి అవకాశం ఎట్లా ఉంటుందో ఆ విధంగా. ప్రస్తుతానికైతే నా గురువు దైవం అంతా మా హస్బెండ్. గురు శిష్యుల మధ్య పోటీ ఉంటుందంటారా? 100% ఉంటుంది. కేంద్ర మంత్రిగా భవిష్యత్తు అనేది ఈ ఎలక్షన్తోనే ఉంటుందని అనుకుంటున్నారు. అవును. ఆ విషయంలో కూడా మరి రాధా గారి విషయంలో వచ్చామంటే మీ మిమ్మల్ని ఎంపీగా ఇచ్చే ఛాన్స్ ఉంటుందా? 100% ఏదో ఒక విధంగా అయితే న్యాయం చేస్తారనేసి అయితే నమ్ముతున్నాను నేను. పీసీసీ ప్రెసిడెంట్ గారి దృష్టిలో అయితే మేము పని చేస్తున్నాము, యాజ్ ఏ లేడీగా వర్క్ చేస్తున్నాను. ఆ వర్షన్లో పీసీసీ 100% చూపెట్టాము. 100% చూపెట్టాము. 100% పాదయాత్రలు చూపెట్టాము. అదేవిధంగా రాహుల్ గాంధీ పాదయాత్రలో మొత్తం రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర విధంగా 13 రోజులు మాకు ఇన్ఛార్జ్ ఇచ్చారు. 13 రోజులు మా మహిళల్ని తీసుకున్నాను. మా ట్రెడిషనల్ అంటే మా లంబాడి గిరిజన మహిళలతోటి ప్రోగ్రామ్స్ పెట్టియడం జరిగింది రాహుల్ గాంధీ పాదయాత్రలో. ఆ పాదయాత్రలో పనిచేశాను, ఈ పాదయాత్రలో కూడా పనిచేశాను. అంటే గుర్తిస్తారని ఆశపడుతున్నాము. ఆ తర్వాత వాళ్ళ చేతిలో 100% గుర్తిస్తాననేసి అయితే ఆశపడుతున్నాం. అదే వర్షంలో కష్టపడే వాళ్ళకి ప్రియారిటీ ఉంటుంది అనేసి పని చేస్తున్నాం, కష్టపడుతున్నాం. 100% వస్తుంది అనేసి భరోసా అయితే ఉంది. కాంగ్రెస్లో ఏంటంటే ఢిల్లీ నుంచి సీట్ల కవర్లో పేరు వస్తుంది. ఢిల్లీ నాయకత్వంలో మీ 20 ఏళ్ళ సీనియారిటీ ఢిల్లీ నాయకత్వం గుర్తిస్తున్నారు? తప్పకుండా గుర్తిస్తుంది. మీరు చెప్తున్నారు కేవీ రామచంద్ర కానీ ఇంకా వాళ్ళందరూ కూడా మీ సన్నిహితులు ఉన్నారు, వాళ్ళతో ఫైర్ చేస్తున్నారు అంటే సీనియర్లం కదండి. అప్పటి పరిచయాలు మేమైతే పోగొట్టుకోలేదు, కొనసాగుతుంది. ఢిల్లీ రాజకీయాల్లో కూడా కొనసాగించే విధంగా ఒక మహిళ పేరు ప్రపోజల్ చేసే విధంగా తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో అయితే నడుస్తుంది. రైట్. ఇది మానుకోటలో మహిళా నాయకత్వం అనేది బలంగా ఉంటుంది. అది కూడా ప్రజలు చూస్తున్నారు. రానున్న రోజుల్లో మహబూబాద్ అనేది అవినీతి అడ్డాగా మారింది. దాన్ని మార్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందస్తుగా చేస్తుంది. టికెట్ విషయంకి వస్తే మహిళలకు నేనే సీనియర్గా ఉన్నాను, నాకే ప్రాధాన్యత ఇవ్వాలి, ఒక ఛాన్స్ ఇస్తే మహబూబాద్ని అభివృద్ధి చేసి చూపిస్తానంటున్నారు రుణా ప్రభా గారు. ఇది ఈరోజు లీడర్ టైం. మరో లీడర్ టైంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ స్టూడియో.